హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ. ఈరోజు వీడియోలో మనం కొన్ని వొకాబులరీ వర్డ్స్ నేర్చుకుందాం. సో వొకాబులరీ అనగానే దాదాపు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎగ్జామ్స్కి మరీ ఇంపార్టెంట్ వొకాబులరీ. మరి వొకాబులరీలో మనం ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు, ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. వొకాబులరీ అనగానే ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇచ్చేది యాంటనిమ్స్ మరియు సినోనిమ్స్. యాంటనిమ్స్ అంటే ఆపోజిట్స్, సినోనిమ్స్ అంటే మీనింగ్స్. సేమ్ మీనింగ్ ఉంటే సినోనిమ్ అంటారు, వ్యతిరేక పదాన్ని యాంటనిమ్ అంటారు. తర్వాత మీకు స్పెల్లింగ్స్, ఎక్కువగా స్పెల్లింగ్స్ ఇస్తుంటారు. ఈ ఏరియాలో మీకు వొకాబులరీ అనేది ఎక్కువగా ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ, మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేద్దాం. ఎక్కువ సార్లు ఎగ్జామ్స్లో ఇచ్చిన కొన్ని వొకాబులరీ వర్డ్స్, ఉదాహరణకి ఎడిప్ట్. ఎడిప్ట్ అనేది చాలా ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి వొకాబులరీ వర్డ్. ఎడిప్ట్ అంటే స్కిల్డ్ అని అర్థం. అంటే స్కిల్డ్ లేదా టాలెంటెడ్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని, స్కిల్ ఉన్న వాళ్ళని, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎడిప్ట్ అని అంటారు. దీని ఆపోజిట్ వచ్చినప్పటికీ అన్స్కిల్డ్ లేదా నోవిస్ అని అంటారు. ఎటువంటి నాలెడ్జ్ లేనివాడు నోవిస్ లేదా అన్స్కిల్డ్ అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. అయితే ఈ పదం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇలాంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఏడి ఓపీటీ ఒకటి ఉంటుంది, ఏడి ఈపీటీ ఆల్రెడీ రాసాం, ఏడి ఏపీటీ ఒకటి. అంటే మూడు జస్ట్ ఒక లెటర్ తేడాతో చూడండి. ఏడి ఈపీటీ ఎడిప్ట్ అంటేనేమో స్కిల్డ్, ఏడి ఓపీటీ అడాప్ట్ అంటేనేమో దత్తత తీసుకోవటం, టు టేక్ కేర్ అనుకోవచ్చు. టు టేక్ కేర్, దత్తత తీసుకోవటం, శ్రద్ధ వహించటం. ఎవరన్నా ఒక పిల్లవాడిని కానీ, ఏదన్నా ఒక పరిస్థితిని కానీ, లేదా ఒక పెట్ని కానీ దత్తత తీసుకోవటాన్ని అడాప్ట్ అని అంటాం. ఏడిఏపిటి అడాప్ట్ అంటే టు చేంజ్ ఆర్ మోడిఫై, అంటే పరివర్తన, మార్పు అని అర్థం. దాన్నే అడాప్ట్ అని అంటాం. సో ఇలా మనకి చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. బ్యాంక్ ఎగ్జామ్స్లో అయితే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ మధ్యలో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి, ఆపోజిట్ ఏంటి అని కూడా అడుగుతున్నాడు. అలా కూడా అడగచ్చు. లేదా డైరెక్ట్గా ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాం, ఇలా రకరకాలుగా మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. వొకాబులరీ ఏది ఏమైనా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇలాంటి మరిన్ని వొకాబులరీ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే రండి కౌండిన్యా ఐఏఎస్ అకాడమీకి. సో వెనిగలలో ఉన్నటువంటి మన కౌండిన్యా ఐఏఎస్ అకాడమీ రన్ బై డాక్టర్ ఈవి నారాయణ గారు. సో హీ ఈస్ ద person who is behind all this planning to make students who are unable to afford themselves to pay the fees in the corporate sector. So for such students, our EV Narayana sir is providing high quality education at an affordable cost. సో అతి సామాన్యుడు కూడా ఎఫర్డ్ చేయగలిగినటువంటి ధరలో మనకి అద్భుతమైనటువంటి క్లాసెస్ని అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ చేత హై రేంజ్లో చెప్పిస్తున్నారు. సో ఇలాంటి ఫెసిలిటీని మీరు సద్వినియోగం చేసుకోండి. అండ్ త్వరలో మీకు కొత్త బ్యాంక్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. అండ్ 2 మార్చిన దీనికి సంబంధించి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసి ఇమ్మీడియట్గా ఇప్పుడే అప్లై చేసుకోండి. అండ్ ఈ గ్రాండ్ టెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే, టాప్ ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు కోచింగ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీగా ఇస్తున్నారు. సెకండ్ వస్తే కనుక ఇదర్ కోచింగ్ లేదా హాస్టల్ ఏదో ఒక దానిలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ థర్డ్ ర్యాంక్ ఆ పైన భారీ స్థాయిలో మీకు డిస్కౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ అందిపుచ్చుకోండి. సో సద్వినియోగం చేసుకోండి. మరి ఎందుకు ఆలస్యం, మీలాంటి మరింత మంది ఫ్రెండ్స్కి ఇప్పుడే ఈ వీడియోని షేర్ చేయండి మిత్రమా. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇమీడియట్గా ఈ వీడియోని మీ స్టేటస్లో షేర్ చేయండి. ఒకటి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చేటప్పటికి మీకు ఎక్కువగా 5 మార్క్స్కి ఇస్తున్నారు. మ్యాక్సిమం 5 మార్క్స్కి ఇస్తుంటారు. అసలు ఓవరాల్ ఏమేమి ఎగ్జామ్ బిట్స్ వస్తాయి అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వాటిల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా మనం ఈరోజు చెప్పుకుందాం. తర్వాత రెండవది మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది కూడా 5 మార్క్స్కి ఇస్తున్నారు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక సెంటెన్స్ మొత్తం ఇస్తారు, దానిలో ఎక్కడో గ్రామటికల్ మిస్టేక్ ఉంటుంది, దాని ఎర్రర్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఆ ఏలో ఉందా, బిలో ఉందా, సిలో ఉందా ఎర్రర్ కనిపెట్టాలి.
రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఒక 5 సెంటెన్సెస్ జంబుల్ చేస్తారు ఆర్డర్ని, దాన్ని కరెక్ట్ ఆర్డర్లో పెట్టిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ ఏది, సెకండ్ సెంటెన్స్ ఏది, లాస్ట్ సెంటెన్స్ ఏది అని అడుగుతారు, అవి ఆన్సర్ చేయాలి. సో ఈ రెండు ఎక్కువగా అడుగుతుంటారు. తర్వాత కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ప్రిలిమ్స్లో అయితే ఎక్కువగా 5 మార్క్స్ అడుగుతారు, మెయిన్స్లో అప్ టు 10 మార్క్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్లో అయితే 5 మార్క్స్, మెయిన్స్లో అయితే అప్ టు 10 మార్క్స్ వరకు కూడా మీకు అడిగిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్ బ్లాంక్స్. సో బ్లాంక్స్ మీద మీకు 5 to 10 మార్క్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ 5 మార్క్స్. కొన్ని రేర్ సందర్భాల్లో మెయిన్స్లో అప్ టు 10 మార్క్స్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్ వచ్చేటప్పటికి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఆ పారాగ్రాఫ్లో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ప్రిలిమ్స్లో అయితే 5 మార్క్స్, మెయిన్స్లో అయితే అప్ టు 10 మార్క్స్. అంటే 5 to 10 మార్క్స్ మిత్రమా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఏరియా మనం అనుకోవచ్చు. సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇది కూడా మీకు 5 మార్క్స్ వరకు ఇస్తారు. ఇది ఓవరాల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఓవరాల్ టాపిక్స్ ఎలా అడుగుతారు ఏంటి అని. ఈ టాపిక్స్ మీద డీటెయిల్ వివరణ కావాలి అనుకుంటే రండి, కౌండిన్య ఐఏఎస్ అకాడమీకి రండి. సో కౌండిన్యపురం, సో వెనిగళ్ళ గ్రామం at Guntur. So come here, we'll definitely have very good discussion. మనకి both హాస్టల్ ఫెసిలిటీ ఉంది, మీరు డే స్కాలర్స్గా కూడా రావచ్చు గుంటూరు నుంచి. బోత్ ఫర్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్ వీ హ్యావ్ సపరేట్ హాస్టల్స్. గర్ల్స్కి అయితే సేమ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంది, బాయ్స్కి దగ్గరలోనే వెనిగళ్ళ ఊరు దగ్గర మీకు రూమ్స్ అండ్ హాస్టల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మంచిగా జాబ్ కొట్టుకోవచ్చు. అండ్ ఈ మొత్తం సంస్థని కూడా కౌండిన్య ఐఏఎస్ అకాడమీని కూడా మన డైరెక్టర్ అండ్ చైర్మన్ సార్ అయినటువంటి ఈవి నారాయణ సార్, డాక్టర్ ఈవి నారాయణ సార్ రన్ చేస్తుంటారు. సో హీఈస్ ద పర్సన్ హూ ఆర్గనైజ్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. అండ్ సార్ యొక్క ఐడియా ప్రకారం రీసెంట్గా మనం మరొక కొత్త కాన్సెప్ట్ని స్టూడెంట్స్కి పరిచయం చేయబోతున్నాం. ఏంటా కాన్సెప్ట్ అంటే, పేదవాళ్ళకి అతి తక్కువ ధరలో మనం ఎడ్యుకేషన్ అందిద్దామనే ఉద్దేశంతో సార్ ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నారు. అండ్ ఈ ప్రాసెస్లో భాగంగా ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసి ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక గ్రాండ్గా ఒక పెద్ద మెగా గ్రాండ్ టెస్ట్ టాలెంట్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి, సో అది ఏ రోజు ఉంటుందంటే 2 మార్చి ఉంటుంది. సో మెగా ఒక గ్రాండ్ టాలెంట్ టెస్ట్ అనుకోవచ్చు. సో దీనిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మీకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడుతుంది. అట్ ద సేమ్ టైం హాస్టల్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ వచ్చిన వాళ్ళకి ఎయిదర్ హాస్టల్ ఫెసిలిటీ లేదా కోచింగ్ ఫ్రీ ఉంటుంది. అదే థర్డ్ వచ్చిన వాళ్ళకి సో మీకు కోచింగ్ ఫీజులో రాయితీ ఇవ్వటం జరుగుతుంది. అలా అప్ టు 10 ర్యాంక్స్ వరకు కూడా కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది మీ కోచింగ్లో. అండ్ ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీనికి సంబంధించిన ఎగ్జామ్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇమీడియట్గా ఫిల్ చేస్తే మీ యొక్క డీటెయిల్స్ మాకు వస్తాయి. అండ్ మీరు గ్రాండ్ టెస్ట్ ఆ రోజు వచ్చి మీరు టెస్ట్ని రాసుకోవచ్చు. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మరి ఈరోజు వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనగానే దాదాపు బ్యాంక్, ఎస్ఎస్సి, వాట్ నాట్ ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు, దానిలో ఒక 4 పార్ట్స్గా లేదా 5 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. వాటిలో ఎక్కడో దగ్గర తప్పు ఉంటుంది, ఆ తప్పు ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హీ విల్ రిటర్న్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అని అన్నారు. హీ విల్ రిటర్న్ బ్యాక్, రిటర్న్ తర్వాత ఎప్పుడు బ్యాక్ అనేటువంటి పదాన్ని వాడకూడదు. సో ఎర్రర్ బిలో ఉంది, రిటర్న్ బ్యాక్ అనకూడదు, రిటర్న్ అనాలి. మరి సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద ఆర్బీఐ హ్యావ్ బీన్ రెగ్యులేటింగ్ ఇండియన్ బ్యాంక్స్ అని అన్నారు. ద ఆర్బీఐ హ్యావ్ బీన్ రెగ్యులేటింగ్ ఇండియన్ బ్యాంక్స్. ద ఆర్బీఐ అనేది సంస్థ పేరు, ఆర్బీఐ సంస్థ పేరు కాబట్టి హ్యావ్ రాకూడదు, హ్యాజ్ రావాలి. సో ఎర్రర్ ఏలో ఉంది. సో ABCD అంటారు, డి అంటే నో ఎర్రర్. అయితే ఎక్కడ ఎర్రర్ లేకపోతే డి టిక్ చేయాలి. ఎర్రర్ ఎక్కడన్నా ఉంటే ఎక్కడ ఎర్రర్ ఉందో అది ఐడెంటిఫై చేయాలి. ఆర్బీఐ సింగులర్ కాబట్టి హ్యాజ్ రావాలి, కానీ ఇక్కడ హ్యావ్ ఇచ్చారు. సో ఎర్రర్ ఏలో ఉంది.
మరి థర్డ్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే సమ్ వన్ నీడ్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్, ఎవరో ఒకళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయాలి అన్నారు. సమ్ వన్ అనేది సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నీడ్ రాకూడదు, నీడ్స్ రావాలి. సో ఎర్రర్ బిలో ఉంది. సో సమ్ వన్ అనేది వచ్చినప్పుడు నీడ్ రాకూడదు, నీడ్స్ రావాలి. సింగులర్ సబ్జెక్ట్కి నీడ్కి ఎస్ఆర్ఎస్ యాడ్ చేయాలి. సో ఎర్రర్ బిలో ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ చూసుకుంటే వన్ ఆఫ్ దెమ్ కెన్ టుక్ అప్ దిస్ టాస్క్ అని అన్నారు. కెన్ అనే దాని తర్వాత ఎప్పుడు కూడా V1 రావాలి, టుక్ అనేది V2, కానీ ఇక్కడ టుక్ రాకూడదు, టేక్ రావాలి. సో టేక్ అనేది V1. సో కెన్ అనేది మోడల్ వర్బ్ మస్ట్ బి ఆల్వేస్ బి ఫాలోడ్ బై V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మోడల్ వర్బ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ యొక్క ఫస్ట్ ఫార్మ్ మాత్రమే ఉండాలి. సో ఎర్రర్ ఇక్కడ బిలో ఉంది. అండ్ గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఎక్కువగా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఎర్రర్స్ బిలో సిలో ఎక్కువగా వస్తాయి. అలా అని చెప్పి బ్లైండ్గా బీని సీని టిక్ చేయొద్దు. ఎక్కువగా బిలో సిలో వస్తాయి, ఎందుకంటే మాక్సిమం వర్బ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏరియాస్లో బిలో కానీ సిలో కానీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ. బట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి కంటెంట్ మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే రండి మన కౌండిన్య IAS అకాడమీకి. సో సిచ్యువేటెడ్ ఎట్ కౌండిన్యపురం, వెనిగళ్ళ గ్రామం, గుంటూరు. సో ఇక్కడ మీకు మన డాక్టర్ ఈవి నారాయణ గారి చేత రన్ చేయబడుతున్నటువంటి మన కౌండిన్య IAS అకాడమీలో నిరుపేదలకు కూడా అతి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటువంటి ధరతోటి మనకి క్లాసెస్ కండక్ట్ చేయబడుతున్నాయి. ఉదాహరణకి మీకు చాలా నామినల్ ఫీజు తోటి మన యొక్క IAS అకాడమీలో కోచింగ్ ఇవ్వబడుతుంది. కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవబోతుంది. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన కొత్త బ్యాచ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వడానికి ఒక బంపర్ ఆఫర్ని అనౌన్స్ చేశారు మన నారాయణ సార్. ఏం ఆఫర్ అంటే, March 2nd అంటే 2nd March ఒక భారీ గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. సో మెగా గ్రాండ్ టెస్ట్ అనుకోవచ్చు, భారీ గ్రాండ్ టెస్ట్ అనుకోవచ్చు. మన ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణలో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మెగా టాలెంట్ టెస్ట్ ఆర్ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఈ టాలెంట్ టెస్ట్ లేదా గ్రాండ్ టెస్ట్ని మెగా టాలెంట్ టెస్ట్ అనుకోవచ్చు లేదా మెగా గ్రాండ్ టెస్ట్ అనుకోవచ్చు. ఈ టెస్ట్ని మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ టెస్ట్లో ఇక్కడ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చాం. ఆ గూగుల్ ఫామ్ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోగ్రాంలో కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే టాప్ ర్యాంక్ వస్తే కనుక మీకు కోచింగ్తో పాటుగా హాస్టల్ ఫెసిలిటీ ఫ్రీ ఉంటుంది టాప్ 1 ఫస్ట్ పర్సన్కి. నెక్స్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఎయిదర్ కోచింగ్ ఫీజ్ లేదా హాస్టల్ ఫీజ్ దేనిలో అయినా సరే మీకు వెసులుబాటు ఇవ్వడం జరుగుతుంది, టోటల్ 5 అవుతుంది. థర్డ్ వచ్చిన వాళ్ళకి కొంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా 4th 5th అలా అప్ టు టాప్ 10 పీపుల్కి మీకు చాలా వరకు డిస్కౌంట్స్ ఆర్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ టాలెంట్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నాలెడ్జ్ అనేది, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఎలాంటి స్టాండర్డ్లో ఉన్నారు, మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా మీకు పనిచేస్తుంది అని ఆశిస్తూ, సో యువర్ SS Naveen signing off from this video for